హాయ్ అందరికీ. ఈరోజు నేను మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాను. అదే ఆవకాయ. తోటకి వెళ్ళానండి, అక్కడ సోరకాయలు తీసుకున్నాను. వాటిని నీటిలో వేసి ఒక గంట పాటు ఉంచేసాను. గంట తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని క్లాత్తో తుడిచేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి మొత్తం తడి లేకుండా. ఇప్పుడు ముక్కలు కట్ చేసుకుంటున్నాం. వీటిల్లో జీడి ఉంటుంది కదా, అది మనం ఇప్పుడు తీసేద్దాం. అడుగున పొర కూడా ఉంటుందండి, అది లేరు, అది కూడా శుభ్రంగా తీసేయాలి. అది తీసిన తర్వాత క్లాత్తో తుడిచేసుకోవాలి మొత్తం, ఎక్కడ డస్ట్ ఉండకూడదు. వాటిని మనం నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇంకా పెద్ద ముక్కలు కావాలని కూడా కట్ చేసుకోవచ్చు. వీటిని గిన్నెతో కొలత పెడుతున్నాను. ఈ గిన్నెతో నాకు 3.5 గిన్నెలు వచ్చినాయండి. వాటిలో కొంచెం ఆయిల్ వేసుకుని ముక్కలు తడిసేలాగా పట్టించాలి బాగా. అలా అయితే ముక్క మెత్తపడకుండా ఉంటుంది అన్నమాట పచ్చడిలో. ఇప్పుడు వీటిలాగా ఆవపిండి వేస్తున్నానండి, 1/4 కప్పు వేస్తున్నాను. మెంతిపిండి కూడా అందులోనే కలిపేసాను కొద్దిగా, మొత్తం ముక్కలకి అన్నిటికీ కలిపేలా పట్టేలా. అప్పుడు నువ్వుపప్పు కొంచెం వేపి పొడి చేశానండి, అది కూడా వేస్తున్నాను టేస్ట్ కోసం. ఇప్పుడు ఇందులో కారం కూడా 1/4 కప్పు వేస్తున్నాను నేను. ఉప్పు కూడా కళ్ళుప్పు ఆరబెట్టి ఆడాను కదండి, అది కూడా 1/4 కప్పు వేస్తున్నాను. ఒక గిన్నెలో సరిపోవట్లేదు, అందుకే 2 గిన్నెల్లో కలుపుతున్నానండి నేను. వీటిని బాగా కలిసేలా కలపాలి. ఇలా ముక్కలకి అన్నీ కలిసిపోవాలి. వెల్లుల్లిపాయలు 1/4 కిలో తీసుకున్నానండి, అందులో కొద్దిగా ఉంచేసి మిగతా ఒలిచి వేసేస్తున్నాను. 1/4 కిలో పట్టవు, 150 గ్రాములు అలా పడుతుంది. ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసి మొత్తం కలిపేద్దాం. వీటికి ఉప్పు కారం అన్నీ పట్టేలా కలిపేసి క్యాన్లో తీసేసుకున్నాను నేను. ఇదిగో చూడండి, 3వ రోజు మూత తీసి చూసాను, ఇలా ఊరింది. వీటిని బేసిన్లో తీసేసుకుని ఒకసారి మనం కలుపుకుని చూడాలి. అందులో కారం సాల్ట్ అన్నీ సరిపోయినా చూసుకోవాలి. సరిపోకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సరిపోయిందండి నాకైతే, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు జాడీలో వేసేసుకుందాం పచ్చడి అంతా. ఫస్ట్ జాడీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముందుగా జాడీని అయితే కడిగేసి ఎండలో ఆరబెట్టానండి, తుడిచేసి. ముందు రోజే పెట్టేసుకోవాలి అలాగా. ఇప్పుడు పచ్చడి అంతా జాడీలో తీసేసుకుందాం. కాకపోతే ముక్క ములిగే వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు జాడీ చుట్టూ ఒలిగిన ఆయిల్ అంతా తుడిచేసుకోవాలండి శుభ్రంగా. టిష్యూతో తుడిచేస్తే శుభ్రంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టి దానిపైన వైట్ క్లాత్తో కట్టేయాలండి. ఇంతే అండి, ఇది పక్కన పెట్టేసుకోవడమే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఆంధ్ర ఆవకాయ పచ్చడి. యమ్మీ టేస్టీగా ఉంటుందండి ఇది.